జూనియర్ ఎన్టీఆర్ తన మావయ్య అయినటువంటి చంద్రబాబు నాయుడికి వీడియో కాల్ చేసి విషస్ని అందించారట. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఆయనకి కాల్ చేసి వీడియో కాల్ చేశారట. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల తను అక్కడ ప్రమాణ స్వీకారోత్సవానికి నేరుగా రాలేకపోయానని, కానీ ఇది మాత్రం మర్చిపోలేని మూమెంట్ అని అందరికీ కూడా భారీగా శుభాకాంక్షలంటూ ఈ సందర్భంగా తెలియజేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి మరి ఎంతో మంది మెగా అభిమానులు, నందమూరి అభిమానులు రాగా ఎంతో ఆనందంగా అయితే అందరికీ శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు ఏపీకి సీఎంగా, అలాగే ఇక మన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేనిదే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో అయితే చాలా మార్పులు జరిగేవి కాదని అందరికీ తెలిసిన సత్యమే. అందుకే ఆయన ప్రమాణ స్వీకారం సందర్భంగా మరి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేశారట. అందుకే ఇప్పుడు స్వయంగా వీడియో కాల్ చేసి మరి శుభాకాంక్షలు అందించినట్టుగా తెలుస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు అందించడానికి వీడియో కాల్ చేసి మరి ప్రత్యేకంగా విషస్ని అందించినట్టుగా సమాచారం. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో ఎంతో ట్రెండింగ్గా మారుతోంది. నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తన సోషల్ మీడియాకి సంబంధించిన ప్రతి ఒక్క వెబ్సైట్లోనూ జూనియర్ ఎన్టీఆర్తో తనకి ఎంతో మంచి అనుబంధం ఉందని, ఎలాంటి విభేదాలు లేవని, నెగిటివ్గా వార్తలు రాయకండంటూ ఆయన కోరడం మరొకసారిగా సంచలనంగా మారింది. నందమూరి బాలయ్య అలాగే ఎన్టీఆర్ అందరూ కలిసి త్వరలోనే ఒక సమావేశం అవుతారంటూ చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది.